యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. ఆ ఉద్వేగమును నిర్వచించుట. డిఫైనింగ్ ఎమోషన్. ఉద్వేగము, ఎమోషన్ అనేది ప్రాథమికంగా ఒక భావము, ఫీలింగ్. ఉదాహరణగా భయము, కోపము, సంతోషము, విసుగు చెందటం మరియు దుఃఖం మొదలగునవి అన్నీ ఉద్వేగములు. భావము లేక ఉద్వేగభరితమైన అనుభవంలోకి బుద్ధి, మైండ్ మరలినప్పుడు అది సాధారణంగా భావమును అణిసివేయును, మార్గము కలిగించును లేక కలతపరుచును. తరచుగా ఉద్వేగమును నియంత్రించవలసిన అవసరము వచ్చినప్పుడు బుద్ధి, మైండ్ మాత్రమే నియంత్రించగలుగుతుంది. మానవులలో భౌతికంగా ఉద్వేగములు ప్రాథమికంగా తెలియపరచును. అక్షరాల ఉద్వేగము, ఎమోషన్ అంటే బహిర్గత కదలిక, అవుట్వర్డ్ మూమెంట్. అది బహిరంగ చర్యకు ప్రేరణ సూచించును. నిత్య జీవితమునకు ఉద్వేగములు కారణమవుతాయి. మనం కోపంగా ఉన్నప్పుడు మనం ఏదైనా విసిరివేయవచ్చును లేదా దేనినైనా కొట్టవచ్చును. మనం సంతోషంగా లేనట్టయితే కన్నీళ్లు కార్చవచ్చును లేదా ఏడవవచ్చును. మన దేని వల్లనైనా ఆనందముగా ఉన్నా లేక సంతోషం కలిగినా మనం నవ్వవచ్చును. ఈ భౌతిక చర్యలన్నీ ఉద్వేగ స్థితులను స్పష్టం చేయటానికి సహకరిస్తాయి మరియు అందువల్ల మనల్ని మనం బాగా తెలుసుకుంటాము. ఉద్వేగమును ప్రక్షేపణము చేయటం కోసం లేక ఉద్వేగమును అనుభవం పొందటం కోసం ఒక రకమైన అంతర్గతమైన భౌతిక ప్రత్యుత్తరము నటునిలో చైతన్యం పరచాలి. రంగస్థలం మీద భౌతిక చర్యల ద్వారా ప్రేక్షకులకు ఉద్వేగమును బాగా ప్రక్షేపణము చేయబడును మరియు అర్థము అవును. మానసిక కార్యములు ఉద్వేగమును పుట్టించటానికి బదులు అణిచివేయటం, వ్యయము చేయటం లేక నియంత్రించటం చేస్తాయి. ఇది సున్నితంగా ఎందుకు కోపగించిన వ్యక్తితో జనం చెప్తారు. కూర్చోండి మరియు దీని గురించి ఆలోచించండి. శాంతంగా ఉండండి మరియు మీకు మీరు నియంత్రించుకోండి. రంగస్థలం మీద నటుడు ఈ వాక్యము చెబుతాడు: నీతో నేను బాగా కోపంగా ఉన్నాను. ప్రేక్షకులు దాన్ని నమ్మేటట్లు చేయకుండా చాలాసార్లు అనవచ్చును. ఒకవేళ అతను కేవలం మాటల మీద మరియు ఆలోచనల మీద ఆధారపడవచ్చును. ప్రేక్షకుల ఆ నటుడు కోపంగా ఉన్నట్లు ఎప్పుడు నమ్ముతారంటే అతని భౌతిక చర్యలు మరియు అతని స్వరము అందుకు అనుగుణంగా వ్యక్తం చేయాలి. ఉద్వేగమునకు భౌతిక స్పందనకు సంబంధాన్ని విలియం జేమ్స్ మరియు ఫ్రిడ్జ్ లాంచ్ రూపొందించిన సిద్ధాంతము స్పష్టం చేస్తుంది. ఈ సిద్ధాంతము యొక్క ప్రాథమిక విషయము శారీరక కార్యములు, బాడీ యాక్టివిటీ మరియు ఉద్వేగ కార్యములు, ఎమోషనల్ యాక్టివిటీ
సాదృశ్యమై ఉంటాయి. మరో రకంగా చెప్పాలంటే మన కండరాల యొక్క కార్యములే ఉద్వేగ కార్యములు. స్టానిస్లవిస్కి ఇంకా తక్కిన నాటకరంగ సిద్ధాంతకర్తలకు జేమ్స్ లాంజీ సిద్ధాంతము తెలుసును. గత అధ్యాయములోని శరీరగతిక సంబంధమైన బాడీ కైనెసిక్స్ అభ్యాసములు మరియు చర్చించినవి ఈ సిద్ధాంతమునకు చెందినవి. ఉద్వేగమును మరియు అంతర్గత కండరాల యొక్క కార్యములను బహిర్గత భౌతిక చర్యలుగా మార్చి ప్రదర్శించగల సామర్థ్యమును పరీక్షించుకోవడానికి ఈ దిగువ అభ్యాసములు చేయవలెను. అభ్యాసం 1, ఒంటరిగా శ్వాస తీసుకోవటం. సరిగ్గా కూర్చొను మరియు మీ శ్వాస మీద ఏకాగ్రత నిలపండి. ఏ విధమైన ఉద్వేగములను మరియు అనుభవములను గురించి ఆలోచించవద్దు. మీ ఊపిరితిత్తులతో శ్వాస తీసుకోవటం మరియు వదలటం మీద ఏకాగ్రత నిలపండి. ఉద్వేగాలతో జాగ్రత్తగా ఉండాలి. అవి మీ శ్వాసతో కలుస్తాయి. అభ్యాసం 2, సహచరునితో శ్వాస తీసుకోవటం. నేల మీద మీ సహచరులకు ఎదురుగా కూర్చోనండి. మీ మధ్య ఉద్యోగముల సంసర్గమైన వాటిని ఒక రూపం తీసుకొని రావటానికి శ్వాస ఒక్కటే మార్గము. వాట్ హ్యాపెన్స్ టు యూ యాజ్ యూ explore this work while you stay in a human form? Do whatever is necessary to explore a full range of emotions as a result of breathing. You may vocalize sounds and noises but no words. ఉద్వేగము మరియు వస్తువులు. ఇమోషన్ అండ్ ఆబ్జెక్ట్స్. ఉద్వేగము సాధారణముగా భౌతిక కార్యములకు సంబంధం ఉంటుంది మరియు భౌతిక కార్యము సాధారణముగా వస్తువులను ఉపయోగించుకోవటానికి అనుబంధం ఉంది. మనలో చాలామందికి ఉద్వేగమును నిరూపించుటకు లేక విడిపించుటకు పరిశ్రమలతో మనకు సంబంధం ఉంటుంది. ఉదాహరణగా మనకు కోపంగా ఉన్నట్టయితే మనం సాధారణంగా బల్లను కానీ గోడను కానీ గుద్దుతాం లేదా ఏదో ఒకటి విసిరివేస్తాం. అధిక కోపమును ఒక్కోసారి గట్టిగా అరచి కూడా ఆపుకుంటాం. ఉదాహరణ, బమిడిపాటి రాధాకృష్ణ రచించిన భజంత్రీలు నాటికలో చిన్న సన్నివేశం. తండ్రి గండభైరుండం, కొడుకు జ్యోతికి మధ్య జరిగిన సంభాషణ. గండభైరుండం, ఏడ్చావు, నోరు మూయిపోయి, వెదవ వేలుడంత లేవు, ప్రేమట, హృదయాలట, స్పందనాలట. జ్యోతి నెక్కచ్చిగా, నేను ఆ అమ్మాయినే ప్రేమించలేను. తండ్రి కోరుకున్న సంబంధం. గండభైరుండం, ప్రేమించలేవు, ఏం రాగం నీకు? జ్యోతి, నేను మరో అమ్మాయిని ప్రేమించాను. స్నేహితుడు రామం చెల్లులత. గండభైరుండం ఆశ్చర్యంతో నోరు తేలేసి, మరో అమ్మాయ? కోపంగా చూటిగా చూస్తూ, ఆ చవటెవరు? జ్యోతి, మన రామం చెల్లుడు లత. నేను ఆ అమ్మాయినే పెళ్ళాడతాను. గండభైరుండం కోపంగా కర్ర జాడించి తిరుగుతూ, ఆడతాట ఏమిటో ఆట. ఒరేయ్ అబ్బి, ఇప్పుడే చెబుతున్నా విను,
లత నా కోడలు చస్తే అవదు. లతట, లతా పీత వాలకం అదీను. దానికి ఆ రామంగాడికి కలిపి చిన్న మొత్తం బుర్ర లేదా అయ్యే మరి, సెంటు భూమి లేదా అయ్యే మరి, కానీ పలుకుబడి లేదా అయ్యేది. వీళ్ళ నీకు దొరుకుతాం. నేను గండబేరుండంగా 1962లో నటించాను. చేతికర్ర చివరిలో వంపు తిరిగినది ఉపయోగించాను. ఉద్వేగాలను కర్ర ద్వారా ప్రదర్శించాను. మరో ఉదాహరణ, యండమూరి వీరేంద్రనాథ్ రచించిన చీమ కుట్టిన నాటకం. ఇందులో విలన్ నాగభూషణం ప్రేమను హీరోయిన్ పద్మ అంగీకరించదు. కోపంతో విలన్ తాను కాల్చున్న స్పెన్సర్ చుట్టని నేలకి విసిరికొట్టి కాలి పాదంతో రాసి శపథం చేసి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక్కడ అతని ఉద్వేగమును చుట్ట మీద చూపించాడు. డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వం చేయగా నాగభూషణం పాత్ర నేను ధరించాను. పద్మ ఎన్ని అడ్డంకులు వచ్చినా తన పాతివృత్య బలంతో తన ప్రేమను రక్షించుకుంటోంది. ఈ ప్రేమ ఎంత విలువైనదో నీలాంటి తుచ్చులకు అర్థం కాదు. నాగభూషణం ఎందుకు అర్థం కాదు? ఆ శేఖర్ గాడు నిన్నేం ప్రేమిస్తాడో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పద్మ, నువ్వు ప్రేమిస్తుంది నన్ను కాదు, నా డబ్బుని. నాగభూషణం, వాడు ప్రేమిస్తున్నది నిన్ను కాదు, నీ అందాన్ని. ప్రేక్షకుడు, హియర్. పద్మ, శేఖర్ పేరెత్తడానికి కూడా నీ అర్హత లేదు బావా. నాగభూషణం, ఆహా, అయితే చూస్తాను, మీ ఊహ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పద్మ, ఈ నాగభూషణం పడగ విప్పితే ఆ నీడపడిన ప్రతి చోట మసైపోవలసిందే. సిగరెట్ నేలకు కసిగా కొడతాడు. ఏ శేఖర్ను చూసుకొని నువ్వు ఇంతగా విర్రవీగుతున్నావో ఆ శేఖర్ని ఇలా సిగరెట్ పే కోసం సీరియస్గా నిమిషం సేపు వెతుక్కుని కాలి త్రొక్కివేసి ఇలా త్రొక్కకపోతే అది నాగభూషణానికి అవమానం. వెళ్ళబోయాడు. ప్రేక్షకుడు జ్ఞాపకం చేస్తాడు. నాగభూషణం వెనక్కి తిరిగి చేతికర్రగా అతి క్రూరంగా ఆహాహాహా అని వెళ్ళిపోయాడు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.